మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ అనుదిన జీవం అనే కార్యక్రమములకు మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను మీరు అందరూ క్షేమకరంగా ఉన్నారు అని దేవుని నామం నేను నమ్ముచున్నాను. దేవుని మహాకృపను వల్ల ఈ ఉదయకాలము ప్రభుని స్తుతించుకునే ఓ గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానాన్ని మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన అనేక మంది సమయమును వృధా చేసుకుంటూ ఉన్నారు. దేవునికి ఇవ్వవలసిన సమయమును పోగొడుతూ, దేవునికి అర్పించవలసిన మన జీవితాలను దేవునికి అర్పించకుండగా మన జీవితాలను ఈ లోకములో వ్యర్థంగా గడుపుచున్న వారు అనేక మంది ఉన్నారు. ఇక్కడ ప్రభు అయిన దేవుడు తన వాక్యము చేత మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ఆయనను వెదకాలి. ఎందుకు ఆయనను వెదకాలి అని అంటే, ఆయన మనకు రక్షకుడిగాను, మన జీవితాలను వెలిగించేవాడిగాను, మన చీకటి బ్రతుకును వెలుగుగా చేసేవాడిగాను ప్రభువు మనకు కనిపిస్తూ ఉన్నారు. మనము చీకటిలో సంచరించినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటే మన జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. వెదకడములో మనము అత్యవసరతను చూపించాలి. ఎందుకనంటే భక్తుడు అంటూ ఉన్నాడు, సమయము బహు కొంచెముగా ఉన్నది, సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకుని దేవునిని వెంబడించండి అని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని వెదగడం అంటే రేపటికి వాయిదా వేసే పని కాదది. దేవునిని వెదగడం అంటే మన జీవితాలను ప్రభువుకు సమర్పించాలి. దేనినైనా మనము వాయిదా వేయచ్చు కానీ ప్రభు యొక్క విషయంలో మనము వాయిదా మాత్రము వేయకూడదు. ఈ రోజు కాకపోతే రేపు అన్న ఆలోచన మన జీవితంలోనికి ఎంత మాత్రము కూడా రానే రాకూడదని ప్రభు పెరట మనం చేస్తూ ఉన్నాం. ఇది నాన్న, నీ జీవితంలో కార్యసిద్ధి కలగజేయాలనన్నా, నువ్వు కార్యమును పొందుకోవాలన్నా నువ్వు దేవునికి బహు సమీపంగా ఉండాలి. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. దొరుకు కాలం అనే పదము మనకు ఒక హెచ్చరికను ఇస్తుంది. కష్టకాలం ముయ్యక ముందే మనము ఆయన వైపు తిరగాలి. జీవితము అనిశ్చితమైనది కాబట్టి దేవుని వెదకడానికి ఇదే అనుకూల సమయం అని మనము గ్రహించాలని మర్చిపోవద్దు. దేవుని సన్నిధిలో మనము ఆయనను వెతికే వారిగా, దేవుని వాక్యం అంటే ఎవరు ఆయనను వెతుకుతారు అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురని సామెతల గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇది నాన్న, నువ్వు ఆయనను ప్రేమించగలిగినట్లయితే ఆయనను నువ్వు వెతకగలుగుతావు. ఆయన నువ్వు ప్రేమించినట్లయితే ఆయన నీ జీవితంలో కార్యమును జరిగించడానికి అవకాశం కలుగుతుంది. మరి ఆయనకు సమీపంగా ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచన చేయి. కష్టకాలములో ఆయన మనకు సమీపంగా ఉండాలనంటే ఆయన దొరికే కాలములోనే మనము కూడా ఆయనకు సమీపంగా ఉండాలి. లోకములు ఎటు చూసినా భయంకరమైన శ్రమలు, వేదనలు, బాధలు మన ముందు ఎంతగానో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మనం ఈ రీతిలో ఉన్నామనంటే అది కేవలము దేవుని కృపని మర్చిపోవద్దు. ఆయన నేను ప్రేమించుచున్నాడు, ఆయన నిన్ను ప్రేమించుచు ఆయన నీ వైపు తిరిగి ఉన్నాడని మర్చిపోవద్దు. ఇది నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట. ఒకవేళ నువ్వు ఆయనను వెతకలేకపోతూ ఉన్నావేమో, ఆయనను గుర్తించలేకపోతూ ఉన్నావేమో, ఆయనకు సమీపంగా లేకపోతూ ఉన్నావేమో, అయితే ప్రభు మాట సెలవిస్తుంది, ఈ రోజు ఆయనను వెతకకపోతే, ఈ రోజు ఆయనను కనుగొనలేకపోతే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు మనం ఎంత వెతికినా, ఎంత ప్రయాసపడినా ఆయనను మనము చూడలేము, ఆయన స్వరమును మనము వినలేము. అందుకే సమయమును పోనవ్వకుండగా అజ్ఞానుల వలె కాకని ప్రభు లేఖనము సెలవిస్తుంది.
మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ హృదయముతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందరు అని యిర్మీయా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. హృదయము ఆయనకు దగ్గరగా ఉండాలి. హృదయము ఆయనకు ఇష్టంగా ఉండాలి. హృదయము ఆయన సమర్పణ చేయాలి. దేవుని వాక్యం అంటుంది, హృదయము అన్నిటికంటే మోసకరం, అది బహు వ్యాధి గలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ హృదయములో ప్రభు ఉండాలంటే ప్రభువును వెతికే మనస్సు నీకు కలిగి జీవించాలి. సమయము మించిపోకుండానే మనము దేవునిని వెతకాలి. దేవుడిని వెతికే వారిగా ఉండాలి. ఇదిగో ఇప్పుడే మికిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినమని కొరింథీ పత్రిక ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజు నువ్వు రక్షణలోనికి రావాలి అంటే నువ్వు ఆయనను వెతకాలి. ఆయనను బలమైన రీతిలో నువ్వు ఆయనను స్తుతించాలని మర్చిపోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిని వెతకలేక అనేక జీవితాలు నాశనమైపోతూ ఉన్నాయి. అనేక మంది జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. నీ జీవితము ఆయనకు దూరంగా ఉండి ఎంత మాత్రం కూడా నీ జీవితము పతన స్థితిలోనికి వెళ్ళకూడదు. నువ్వు ఆయనను నమ్ముకునే వారిగా, ఆయనను వెంబడించే వారిగా, ఆయన ఇచ్చే రక్షణను పొందుకునే వాడిగా నువ్వు జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇది నాన్న దేవునిని నమ్ముకోగలుగుచున్నావా? ఆయనను బలమైన రక్షకుడిగా నువ్వు ఒక రక్షణ కోటగా నువ్వు చేసుకోగలుగుతున్నావా? అయితే ఈరోజు ఆయనను వెతుకు, ఆయనను వెంబడించు, ఆయనను స్తుతించు. ప్రభు నీకు రక్షణగా ఆయన నిలబడి నిన్ను బాగు చేసి నడిపించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మా తండ్రి, కృపగలిగిన దైవమ్మా, నీవు మమ్మల్ని బలపరిచేవాడమని, స్థిరపరిచేవాడమని మేము నమ్ముతూ ఉన్నాము. నీ కృపతో మీరు బహుగా మమ్మల్ని దీవించండి. నీ చిత్తము మాకు తెలియపరచండి. సహాయముతో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తుంది. నేనే ఒక్కరిని విడిచిపెట్టద్దయ్యా, వదిలివేయద్దు దేవా. నీవు సమీపంగా ఉన్నప్పుడే మేము నేను కనుగొనే శక్తిని నువ్వు మాకు అనుగ్రహించి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళందరి దినమంతా నీ కృపా రక్షణ కాపుదల మా జీవితాలు జరిగించమని యేసు నామములో అడుగుచున్న మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.